ప్రపంచంలో ఎక్కడైనా భద్రత ఉందా? కాపుదల ఉందా? బిడ్డలకి యవనస్తులకి కాపుదల ఉందా? గాంధీ ఎప్పుడైతే ఇండిపెండెన్స్ రాగానే ఆ రాత్రి చెప్తాడు, మనకి ఇది నిజమైన ఇండిపెండెన్స్ కాదు, నిజమైన స్వాతంత్రం కాదు. నిజమైన స్వాతంత్రం భారతదేశానికి ఎప్పుడు వచ్చినట్లంటే ఒక అర్ధరాత్రి రోజున ఒక స్త్రీ చాలా ఫ్రీడంతో భారతదేశ రోడ్ల మీద ఒక్కరితే సంచరించినప్పుడు అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నాడు. నా ప్రియతను చాలా విచారం, మనకి స్వాతంత్రం వచ్చి సుమారుగా 70 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే మిట్ట మధ్యాహ్నం కూడా ఒక స్త్రీ ధైర్యంగా సంచారం చేయనటువంటి వీధులు మనవి. ధైర్యంగా సంకోచం లేకుండా ఏ ఒక్కరి యొక్క ప్రెషర్ లేకుండా నడవగలదంటే నడవలేదు. ఈరోజు భద్రత లేదు, స్త్రీలకు భద్రత లేదు, పురుషులకు భద్రత లేదు, యవనస్తులకు భద్రత లేదు, బయటికి వెళ్ళి ఇంటికి వస్తామని గ్యారెంటీ లేదు. ఈరోజున మన యొక్క ఆరోగ్యానికి భద్రత లేదు, సెక్యూరిటీ లేదు. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి మనకి ఇన్సూరెన్స్ చేస్తున్నారు, నువ్వు చచ్చిపోతే డబ్బులు ఇస్తామని. కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చిందా? ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినాయి, నువ్వు చనిపోతే మీకు డబ్బులు ఇస్తాం, మీ బిడ్డలకి మీ భార్యకి అంటారు. కానీ నేను చచ్చిపోకుండా ఏమైనా ఇన్సూరెన్స్ కంపెనీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. నువ్వు చచ్చిపోవు అని ఎవరన్నా మనకి ఇన్సూరెన్స్ ఇవ్వగలరా? ఏ కంపెనీ? ఎల్ఐసి దగ్గరికి వెళ్ళి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. ఒకవేళ నేను చనిపోతే మా భార్య బిడ్డలకి ఏమివ్వండి. అమ్మ, నేనేమి ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రమోట్ చేయట్లేదు, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. నేను ఆ దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రోజున చక్కటి సర్వీస్ చేస్తున్నాయి. కానీ ఏ కంపెనీని వచ్చి మిమ్మల్ని మీ లైఫ్కి ఇన్సూరెన్స్ ఇవ్వగలదా? వచ్చే సంవత్సరం ఇదే టైంకి నువ్వు క్షేమంగా ఉంటావని ఏ కంపెనీ ఇన్సూరెన్స్ ఇవ్వగలదా? వెళ్ళి అడగండి, ప్రయత్నం చేయండి. అయ్యా, రేపేం సంభవించిన మనకు, రేపేమవుతావో నాకు తెలియదు, నీకే తెలియదు, నాకే తెలియదు, నేను ఎలా ఇన్సూరెన్స్ ఇవ్వగలుగుతాను అంటారు. ఇన్సూరెన్స్ చేస్తారు కానీ ఇన్సూరెన్స్ చేయలేరు. నా ప్రీత వచ్చి నాకు ఒక విషయాన్ని గమనించాలి. భద్రత లేనిటువంటి ఈ లోకంలో దేవుడిని భద్రపరిచేటువంటి వాడు, ఈ లోకంలో భద్రత లేనిటువంటి నీ బిడ్డలకు దేవుడు భద్రతనిచ్చేటువంటి వాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. ఇప్పుడు యుద్ధం చాలా భయంకరమైన రీతిలో ఏమండి, మిడిల్ ఈస్ట్ అంతా కూడా ఏమైపోతుంది? మిడిల్ ఈస్ట్ అంతా కాలిపోతుందండి. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మన దేశం మీదకి వచ్చేయచ్చు. ఈ యొక్క ఆయిల్ రేట్స్లో చేంజెస్ వచ్చేయచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇంపాక్ట్. ఈరోజు మార్నింగే నేను చర్చ్కి వస్తున్నప్పుడు చూశాను న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆ వ్యక్తి మరణించాడని, ఇశ్రాయేలుకు దాడుల్లో ఆ వ్యక్తి మరణించాడని చెప్తున్నారు. మరి ఎంతవరకు సత్యమో తెలియదు. నిన్నటి దినం ఆ వ్యక్తి బంకర్స్లో ఉన్నాడని మాట్లాడారు. బట్ ఈరోజు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అనౌన్స్ చేశాడు, అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్, ఈ వ్యక్తి మరణించాడని. మూడో ప్రపంచ యుద్ధానికి దారి చేయొచ్చు. యుద్ధంలో పార్షికంగా ఇండైరెక్ట్గా చైనా ఇన్వాల్వ్ అయింది, రష్యా ఇన్వాల్వ్ అయింది. ఇరాన్ పక్షాన చైనా, రష్యా ఉన్నాయి. ఇజ్రాయెల్ పక్షాన అమెరికా, బ్రిటన్, ఇలాంటి దేశం. మన భారతదేశం కూడా ఇజ్రాయెల్ పక్షాన ఉంది. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. భద్రత లేదు. ఈ విషయం గురించి నేను ఒక వీడియో చేశాను నిన్న. అసలు దీని స్టోరీ, ఎందుకు ఇరాన్ మీదకి ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు వెళ్తుంది, అసలు కారణం ఏంటి, దీని ఆపరేషన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా దేవుని చిత్తం అయితే 4 o'clockకి నేను ఒక 20 minutes బిబ్లికల్ పర్స్పెక్టివ్లో నా అనాలిసిస్ ఇచ్చాను. దయచేసి పాల్ ఇమాన్యుయల్ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా చూడండి. చాలా జియో పాలిటిక్స్ మీద చాలా మీకు అండర్స్టాండింగ్స్ ఉంటాయి. జియో పాలిటిక్స్ గురించి మీరు తెలుసుకుంటారు. వాస్తవానికి వీరు ఇజ్రాయెల్ దేశం ఇరాన్ మీద వారు దాడులు చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 11 గంటల నుంచి నిన్న ఉదయం 10:30, 11 o'clockకి దాడులు ప్రారంభించారు. సో అక్కడ ఇరాన్ దేశం టెహ్రాన్ మీద, ఎక్కడైతే అలీ ఖమేనీ ఎక్కడైతే ప్రెసిడెన్షియల్ హౌస్ ఉంటుందో దాని మీద దాడులు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీద దాడులు చేశారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ మీద దాడులు చేశారు. ఆ తర్వాత ఈ యొక్క ఆయుధాలను ఎక్కడైతే ప్రిజర్వ్ చేస్తారో ఆ ప్రాంతంలో వారు దాడులు చేశారు. సో ఆ దాడులకి వారు పెట్టిన పేరేంటి తెలుసా? ఆపరేషన్ ఆఫ్ జూడా అని పేరు పెట్టారు. ఏంటది? ఆపరేషన్ ఆఫ్ జూడా అని పేరు పెట్టారు. దీని చరిత్ర చెప్తాను చూడండి ఒకసారి. ఎందుకు ఆపరేషన్ జూడా అని పేరు పెట్టారంటే, క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం బబులోను సామ్రాజ్యపు అధినేతుడు నెబుకద్నెజర్ ఇశ్రాయెల్ని చెరపట్టి ఆ దేశానికి తీసుకెళ్ళిపోయాడు. అందులోంచే మొదటి స్టేజ్లో, మొదటి ఫ్రేజ్లో, మొదటి గుంపులో వెళ్ళిపోయిన వారు ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగో. వారిని తీసుకెళ్లి భయంకరంగా హింసించాడు. ఎవరో? నెబుకద్నెజర్. కొన్ని సంవత్సరాల తర్వాత, ఇంకో 8 సంవత్సరాల తర్వాత మరొక గ్రూపుని తీసుకెళ్ళిపోయాడు. అందులో యెహెజ్కేలు, ఇలాంటి ప్రవక్తలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు.
అంటే చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత మూడోసారి మరలా దండెత్తొచ్చాడు. ఈసారి మనుషులతో పాటుగా యెరూషలేముని ఏం చేశాడంటే పాడు చేశాడండి. యెరూషలేము యొక్క గోడలను పడగొట్టేశాడు, ప్రాకారాలను పడగొట్టాడు, గుమ్మాలను కాల్చేసి తీసుకెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏ చెరలో ఉన్నారు? బాబిలోనియన్ చెరలో ఉన్నారు, బబులోన్ చెరలో ఉన్నారు. ఐగుప్తు చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 years, 430 సంవత్సరాలు. బట్ బబులోన్ చెరలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 70 సంవత్సరాలు. అప్పుడు ఏం జరిగిందంటే వీరు ఎంతో వేదన పడుతున్నారు. అక్కడ ఒక నది ఉంది, ఆ నది పేరు క్యాబారు నది దగ్గర వారు నీళ్లు తాగి బతుకున్నారంతే. వారికి ఆహారం లేదు. చాలా చిత్రహింసలు చేశాడు బబులోను సామ్రాజ్య అధినేత అయినటువంటి నెబుకద్నెజర్. ఆ టైంలో వీరి యొక్క బాధను చూశాడు ఒక పారసీక రాజు. ఎవరు? ఒక పారసీక రాజు. ఆ పారసీక అంటే ఇప్పుడైతే ఇరాన్ రాజు. ఎవరు? ఇరాన్. మరి పాత నిబంధన కాలంలో ఇదివరకు ఏమని పిలిచేవారు? పర్షియన్స్ అండి, వాళ్ళు పారసీకులు. ఆ పర్షియన్స్ తెగ కూడా మనలో కనబడుతూ ఉంటారు కదా చాలామంది. పారసీక మతం కూడా ఉంది కదా, జైనులు ఉంటారు, వారు పారసీక మతం. వారు అక్కడ ఉండేవారు. ఆ రాజు పేరు ఏంటంటే కోరెష్. ఆ రాజు పేరేంటి? ఇంగ్లీష్లో సైరస్ అన్నారు. ఆ సైరస్ ఇశ్రాయేల్ యొక్క బాధను చూసి బబులోను సామ్రాజ్యపధినేత యుద్ధం చేసి ఇశ్రాయేల్ని విడిపించాడండి. ఇశ్రాయేల్ని విడిపించి 70 సంవత్సరాల తర్వాత చెరలోంచి విడిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ దేశానికి మళ్ళీ వచ్చారు, వారి ప్రాంతానికి వచ్చారు. అక్కడ టెంపుల్ మౌంట్ కట్టుకోవడానికి కూడా ఎవరు సహకరించారు? సైరస్, కోరేష్ సహకరించాడు. కోరేష్ అనే మాటకు సూర్యుడిని అర్థం. నిజంగా ఆ కోరేష్ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వరకు సాదృశ్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇరాన్ దేశంలోని ప్రజలు భయంకరమైనటువంటి బానిసత్వాన్ని వారు అనుభవిస్తున్నారు. ఆ దేశంలో ఉంటున్నారు కానీ వారికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అధికారం లేదు. వారు చదువుకోవడానికి వీలు లేదు, స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదు. ఇంకో మాట చెప్పాలంటే పిల్లలు చదువుకోవడానికి వీలు లేదు. చాలా నిరంకుశత్వ పాలన. ఏమంటే కూర్చుంటే తన్ను, నించుంటే తన్నులా ఉంటుంది అక్కడ. స్త్రీలు చదువుకోవడానికి వీలు లేదు. ఊరికి శిక్ష అమలు చేస్తూ ఉంటారు, ఊరికి ఊరి శిక్షలు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు విసిగెత్తిపోయి ఇలాంటి రెజిమ్ మాకొద్దు, ఇలాంటి గవర్నమెంట్ మాకొద్దు, ఖమేనీ మాకొద్దు, అలీ ఖమేనీ మాకొద్దు, ఈ ఉగ్రవాదంతో నింపినటువంటి ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ప్రొటెస్టులు చేశారు. చేసిన తర్వాత ఇజ్రాయెల్ జోక్యం చేసుకుంది. ఇంకొక మాట, ఇజ్రాయెల్ ఎందుకు జోక్యం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఈ అలీ ఖమేనీ అనేటువంటి వీడున్నాడు చూసారా, వీరితో ఉన్నటువంటి టీం ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది టెర్రరిస్టులకి ఫండింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో పాకిస్తాన్ దేశంలో నుండి లష్కరే తోయిబా అనేటువంటి ఆ యొక్క తీవ్రవాద సంస్థ కూడా ఫండింగ్ చేసేది వీళ్ళే. పెహల్గాం దాడి చేయబడ్డానికి కూడా ఇండైరెక్ట్గా సో ఈ వ్యక్తి మూలకారకుడిగా ఉన్నాడు. ఓ మాట చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంని విస్తృతపరచాలని కళ్ళకన్నటువంటి ఈ వ్యక్తిని ఈరోజు ఏమండి ఈరోజు అమెరికన్స్ కావచ్చు, ఇజ్రాయెల్ వారు కావచ్చు, ఆ వ్యక్తిని సంహరించారు. ఇప్పుడు ఇరాన్ దేశం అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ రెజిమ్ పోయి మాకు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం వస్తుంది, మంచి డెమోక్రసీ మా ప్రాంతంలో వస్తుందని వారు ఆనందిస్తారు. వాళ్ళు ఏమంటారు అంటే, అలనాడు మేము బానిసత్వంలో ఉన్నప్పుడు ఏ రీతిగా మాకు సైరస్ ఏ విధంగా సహాయం చేశాడు, కోరేష్ సహాయం చేశాడో, కోరేష్ రుణాన్ని మేము తీర్చుకుంటున్నాం అంటున్నారు ఇజ్రాయెల్. స్తోత్రం చెప్పండి. కోరేష్ రుణాన్ని మేము తీర్చుకుంటున్నాం. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల క్రితం మా యొక్క గోడును విన్నటువంటి కోరేష్ మమ్మల్ని విడుదల చేశాడు. ఇరాన్ ప్రజల యొక్క గోడులను ఏం చేస్తున్నాం? మేము విని వారికి విడుదల ప్రకటిస్తున్నామని బిబ్లికల్ వేలో వారు వెళ్తా ఉన్నారు. విజయం వారిదే. ఇజ్రాయెల్ పక్షాన అమెరికా ఉంది, దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా వారే విజయాన్ని సాధిస్తారు. సో ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా మీరు చూస్తున్నారు. ఇదే ఆపరేషన్ నిన్న జరిగింది. నిన్న 11 o'clockకి ఆపరేషన్ జరిగింది. ఆ 11 o'clock అనేకమైన దాడులు చేశారు, శత్రువుని మట్టి కర్పించారు. ఈ యొక్క ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా అంటే యూదా అని పేరు పెట్టుకుని వెళ్ళారు. ఈ ఆపరేషన్కి ఆ పేరు పెట్టారు. నా ప్రదేశనాగమా, దేవుడు మనల్ని కాచేటువంటి దేవుడు. ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనుకడు, నిద్రపోడు. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధలదు. హిల్ గివ్ యూ హిస్ ప్రొటెక్షన్. దేవుడికి ప్రొటెక్షన్ ఇస్తాడు. నేను ఒక బైబిల్ స్టడీస్లో ఏంజలిక్ మినిస్ట్రీ గురించి మాట్లాడాను. అంటే దేవదూతల పరిచర్య. బైబిల్ గ్రంథంలో చాలామంది దేవదూతల పరిచర్య చేశారు. అంటే దేవదూతలు మనకు కనిపించరు కానీ అదృశ్యమైనటువంటి దేవదూతలు మనకు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తున్నారు. అసలు దేవదూతలను దేవుడు ఎందుకు కలుగు చేశాడు మీకు తెలుసా? డూ యు నో వై డిడ్ గాడ్ మేక్ ఏంజల్స్? దేవుడు ఎందుకు ఏంజల్ క్రియేట్ చేశాడు? ఎందుకు ఏంజల్స్ని ఆయన తయారు చేశాడు అని అంటే మనకు పరిచయం చేయడానికి. స్తోత్రం చెప్పండి. వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ గాడ్ హెస్ మేడ్ ఏంజల్స్ ఇస్ టు మినిస్టర్ us. మనకు మినిస్టర్ చేయడానికి దేవదూతను దేవుడు ఏర్పాటు చేశాడు. అనేక దేవదూతల పరిచయాలు మనం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినటువంటి ఆ పరిస్థితుల్లో, ఇంకా సుమారుగా హిట్ అవుతున్న ఆ పరిస్థితుల్లో
నా కారు వెళ్ళి లారీని గుద్దేస్తున్న పరిస్థితుల్లో, లారీ వచ్చి నా కారును గుద్దేస్తున్న పరిస్థితుల్లో ఏంజలిక్ మినిస్ట్రీని నేను చూడటం జరిగింది. ఏంజలిక్ మినిస్ట్రీని చూడటం జరిగింది. ఆ టైంలో దేవుని దూత మా కారును అలా ఆపినట్టుగా, దేవదేవుడు మమ్మల్ని రక్షించినట్లుగా నేను సెన్స్ చేయగలిగాను పరిశుద్ధాత్మ ద్వారా. ఆ సందర్భంలో ఆల్మోస్ట్ అండి ఇంకా వెళ్ళిపోయాం. యాక్చువల్లీ బ్రేక్ పడదు ఆ టైంలో. 140లో ఉంది. వెళ్తున్నటువంటి లారీ ఒక్కసారిగా తిప్పేశాడు ఇలాగా. ఇటువైపు వెళ్తుంది లారీ, మేము ఇలా ఓవర్టేక్ చేసి చాలా స్పీడ్గా వెళ్తున్నాం, మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వాడు సిగ్నల్ లేకుండా ఆ పెద్ద లారీని ఇలా తిప్పేశాడండి. తిప్పేస్తే కారు బ్రేక్లో 140లో వెళ్తానంటే బ్రేక్ కొడితే ఏమవుతుంది చెప్పండి? బ్రేక్ ఆ స్పీడ్లో బ్రేక్ కొడితే నిలబడవండి, మామూలు కారు నిలబడవు. ఆ టైంలో ఆ యొక్క కారు స్కిడ్ అయిపోయిందండి. స్కిడ్ అయిపోయి టైర్లన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి ఫైర్ కూడా వచ్చేసింది, అంత స్పీడ్లో ఎప్పుడైతే బ్రేక్ కొట్టగానే. ఆ టైంలో వెళ్ళి ఆ యొక్క లారీని ఢీ కొట్టామంటే ఆ కారులో ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? చనిపోవాలి, అంత స్పీడ్లో వెళ్ళి కొడితే. కానీ దేవుడు ఒక అద్భుతమైనటువంటి హస్తము, దేవుని దూత వచ్చి మమ్మల్ని కాపాడినట్లుగా సడన్గా ఆ లారీ దాకా వెళ్ళి అలా లారీ టైర్కి అలా ఆనిందండి అంతే. కానీ దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచాడు, అద్భుత రీతిగా దేవదేవుడిని భద్రపరిచారు. ఆ తర్వాత కారు పక్కన పెట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కారు పక్కన పెట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవదేవుడు నాకు ఇచ్చిన గ్రహింపు ఏంటి తెలుసా? నిజంగా ఆ ప్రాంతంలో ఇలా బయటకు చూస్తున్నాను, ఆ యొక్క నైట్ అలా బయట చూస్తున్నప్పుడు ఒక దేవుని దూత ఆకారం ఆ ప్రాంతం చాలా పాస్ అవటం నా కళ్ళతో నేను చూశానండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నాకు వెంటనే గ్రహింపించాడు, ఇదేనయ్యా ఏంజలిక్ మినిస్ట్రీ. నేను దేవదూతల పరిచర్య అంటే ఇదే. ఈరోజు నువ్వు కారును ఆపింది, ఆ బ్రేక్ వేయటానికి జ్ఞానం ఇచ్చింది, ఆ కారు వెళ్ళి ఆ లారీని ఢీకొట్టకుండా ఆపింది నా దూతలే అని దేవుడు మాట్లాడాడు. నేను సెన్స్ చేయగలిగిన అలాంటివి అనేకమైన ఉన్నాయి. నీకు తెలియదు, నువ్వు దేవుని భక్తులు కలిగి జీవిస్తే దేవుని దూత నీకు కావాలండి ఏం చేస్తుంది? కాపాడుతుంది.